ఏపీలో వైఎస్ఆర్సీపీ ఖాతాలో 3 రాజ్యసభ స్థానాలు చేరాయి. 3కు 3 రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు ఏకగ్రీవమయ్యారు. అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారులు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ రావుని అడిగి తెలుసుకుందాం. వినాయక్ రావు, ఏపీలో వైఎస్ఆర్సీపీ ఖాతాలో 3 ఎంపీ స్థానాలు కూడా చేరుకున్నాయి. రాజ్యసభ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో భాగంగా 3 స్థానాలు కూడా ఏకగ్రీవంగా ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడ్డట్టయింది. ఇప్పటి వరకు కూడా ఏపీ చరిత్రలోనే ఉన్న 11 స్థానాలను కూడా ఏ పార్టీ కూడా గెలుచుకున్న దాఖలు. మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉన్న 11 రాజ్యసభ స్థానాలను కూడా కైవసం చేసుకున్నట్లయింది. రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, కొల్ల బాబురావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారులు ప్రకటించడం జరిగింది. రేపు ఈ ముగ్గురు కూడా అంటే వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు ఈ ముగ్గురు కూడా రేపు రిటర్నింగ్ అధికారుల నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకోబోతున్నారు. మరోవైపున ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో మొత్తం 11 స్థానాలకు కూడా 11 మంది కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు అయినట్లయింది. అదేవిధంగా 41 సంవత్సరాల తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోయింది. ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా రాజ్యసభలో ఎప్పుడు కూడా ఒక స్థానం లేకుండా లేదు. మొదటిసారిగా వైఎస్ఆర్సీపీ హవా కారణంగా మొట్టమొదటిసారిగా ఈ విధంగా 41 సంవత్సరాల తర్వాత రాజ్యసభలో స్థానాలు కోల్పోయిన పరిస్థితి టీడీపీకి ఎదురైంది. ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీగా ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై దీనికి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ముగ్గురు కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఏకగ్రీవం అవడం, ప్రస్తుతం మొత్తం 11 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోవైపున మొట్టమొదటిసారిగా దళితులకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వారిని పెద్దల స్థానంలో కూర్చోబెట్టే ఖ్యాతి కూడా వైఎస్ఆర్సీపీకి దక్కిందని చెప్పుకోవచ్చు. గొల్లబాబురావు ప్రస్తుతం ఇక్కడ పాకిరేపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని రాజ్యసభ స్థానానికి ఎంపిక చేసినట్లయింది. ఆయన కూడా ఏకగ్రీవంగా ఇందులో ఎన్నికయ్యారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇది ఒక రికార్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోవడం, వైఎస్ఆర్సీపీ మాత్రం 11 స్థానాలకు 11 గెలుచుకుని ప్రస్తుతం మొత్తం అన్ని స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు అభ్యర్థులుగా ఉండడం అనేది ఒక చరిత్ర, ఒక రికార్డుగానే చెప్పుకోవచ్చు. హరిత. ఓకే వినాయక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.